నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 656వ వినిపించే కథ VK 656 శ్రీ వేణు నక్షత్రం గారి కథ అరుగు. రచయిత శ్రీ వేణు నక్షత్రం తన గురించి ఏమంటారంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా MCA పూర్తి చేసి 1998లో జీవన భృతిని వెతుక్కుంటూ అమెరికాకు వెళ్ళడం జరిగింది. సిద్దిపేటలో 90వ దశకంలో మంజీరా రచయితల సంఘం స్ఫూర్తితో కాలేజీ రోజుల నుండే రాయటం అలవాటు చేసుకున్న నా రచనలు అన్నీ ఏదో ఒక విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. కథలు మౌన సాక్షి, పర్యవసానం, మరికొన్ని కవితలు, పాటలతో ప్రారంభించిన సాహిత్య ప్రయాణం అమెరికా చేరడంతో కొంతకాలం విరామం ప్రకటించక తప్పలేదు. గత 2 దశాబ్దాలుగా కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నప్పటికీ ప్రవృత్తిగా సినిమా, టీవీ రంగాన్ని ఎంచుకుని సాహిత్య సాంస్కృతిక రంగంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా నా కళానికి ఎప్పుడూ ఏదో పని చెబుతూనే ఉన్నాను. వారి కథ అరుగు. నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. నాన్నమ్మ, అమ్మ లోపలికి రమ్మంటోంది. 6 ఏళ్ల బుజ్జిగాడు బొద్దుగా చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు తుర్రుమని. గ్రౌండ్ ఫ్లోర్లోని అపార్ట్మెంట్ బయట ఒక కుర్చీ వేసుకుని వచ్చిపోయే వాళ్లతో మాట్లాడాలని ఉబలాటం రత్నమ్మకి. ఇంట్లో కూర్చుని దిక్కుమాలిన టీవీ సీరియల్స్ చూడాలంటేనే భయపడిపోయేది. బయట కూర్చోగానే తనకు ఊరు జ్ఞాపకం వచ్చేది. ఊళ్ళో వచ్చేపోయే వారితో మాట్లాడినట్టు ఊహల్లోకి వెళ్ళిపోయేది. బయటకు వచ్చిన 2 నిమిషాల లోపలే కోడల నుండి పిలుపు వస్తుందని తెలుసు రత్నమ్మకి. బయట కూర్చున్న ప్రతిసారి జ్ఞాపకాలు ఊరిని వెంటాడతాయి. అసలు ఆ ఊరి జ్ఞాపకాల కోసమే రత్నమ్మ బయట కూర్చుంటుంది. ఊళ్ళో ఉన్నప్పుడు తీరిక వేళల్లో అరుగు మీద కూర్చుని వచ్చేపోయే వాళ్లతో మాట్లాడందే పొద్దు గడవదు రత్నమ్మకి. భర్త పోయిన తర్వాత ఒంటరిదైనా ఆ అరుగు మీద కూర్చున్నప్పుడు భర్త తోడుగా ఉన్నట్టు అనిపించేది. ఆ అరుగుకి రత్నమ్మకి ఏళ్ల నాటి అనుబంధం. దేశ్ముఖులు, జాగీర్దారులపై పోరాటాలకు, రజాకార్ల దాడులను తిప్పుకొట్టేందుకు అంకురార్పణ జరిగింది ఆ అరుగు మీదే. గ్రామ రక్షక దళాలకు అంకురార్పణ జరిగింది ఆ అరుగు మీదే. గుళ్ళో సీతారాముల కళ్యాణం జరగాలన్నా అన్నీ ఆ అరుగు మీదే నిర్ణయించబడేవి. అత్తయ్య, లోపలికి రండి, అక్కడ కూర్చుంటే బాగుండదు. కొడుకుతో పిలిపించినా ఇంకా రాలేదని కోడలి అరుపు లాంటి పిలుపుకి ఊరి జ్ఞాపకాల నుండి, అరుగు అనుబంధం నుండి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళింది రత్నమ్మ. నీళ్లు వృధా చేయటం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవటం, ఇలాంటి నిబంధనలకు ఎన్ని నోటీసులు ఇచ్చినా పట్టించుకునేవాడు మాత్రం అపార్ట్మెంట్ అనగానే తలుపులు ఎప్పటికీ మూసిపెట్టి ఉండాలనే నిబంధనను మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా అమలు చేస్తారు అని నవ్వుకుంది తనలోనే. సోఫాలో కూర్చున్న రత్నమ్మకి కూర్చున్నట్టే కానీ జ్ఞాపకాలు ఎప్పుడూ ఊరి చుట్టే. ఇంటి పక్క శాంతమ్మ కోడలు కడుపుతో ఉండే. ఇప్పటికే పిల్లగాడో పుట్టుంటాడు. పని మనిషి రాజమ్మ కొడుకు దుబాయ్ నుండి రాగానే పెళ్లి చేస్తాంది. వాడు వచ్చే ఉంటాడు. ఇంకా ఎన్నో ఆలోచనల్లో మునిగిపోయింటే, ఏమండి, వాచ్మెన్ లాగా మీ అమ్మ అలా బయట కూర్చోవటం ఏమీ బాగలేదు, మీరైనా చెప్పండి. లోపల నుండి తన ఆలోచనలకు అడ్డుకట్టలా కోడలు కొడుకుతో చెప్తున్న మాటలు స్పష్టంగానే వినపడ్డాయి. రత్నమ్మకి ఇప్పుడు 70 సంవత్సరాల పైమాటే. 4 ఏళ్ల క్రితం భర్త చనిపోయిన తర్వాత కొడుకులు తమ దగ్గరికి రమ్మని చాలాసార్లు అడిగినా ఒంటరిగా ఊళ్ళోనే ఉండింది తన భర్త జ్ఞాపకాలలో. ఎంతో మందికి వంట చేసి పెట్టిన చేతులు, రజాకార్లతో, జాగీర్దార్లతో పోరాటానికి భర్తకు అండగా నిలబడి సవాలు విసిరిన ఆడపడుచు ఆమె. వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొని కాయకష్టానికి అలవాటు పడ్డ శరీరం. ఏ పనికి ఇతరులపై ఆధారపడని స్వతంత్ర మనస్తత్వం. ఓపిక ఉన్నంతవరకు ఊళ్ళోనే ఉంటానని, తనని పట్నం రమ్మని బలవంత పెట్టద్దని కోరింది కొడుకుల్ని.
అందరూ పల్లెలు విడిచి పట్టణాల వైపు బతుకు తెరువు కోసం చూస్తుంటే ఎందరికో బతుకునిచ్చి ఒకప్పుడు కళకళలాడిన ఇళ్ళు క్రమంగా నేలమట్టమవుతుంటే రత్నమ్మ మనసు విలవెలలాడేది. ఎంత లేదన్నా తన భర్త ఉన్నప్పుడు ఇంట్లో ప్రతిరోజు 10-15 మందికి వంట చేసేది. పొలంలో పనిచేసే వాళ్ళకందరికీ వంట ఇంట్లోనే. రైతాంగ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న తన భర్త కమ్యూనిస్టు నాయకులతో కలిసి పనిచేసి తను నేర్చుకున్న సిద్ధాంతాలను అమలు చేసే ప్రయత్నం చేసేవాడు. పోరాటంలో అన్ని కులాల వాళ్లతో కలిసి పనిచేయటం, అందరూ కలిసి ఒకే తిండి తినటం అలవాటు చేసుకున్న ఆయన పొలంలో పనిచేసే కూలీలతో కలిసి భోంచేసేవాడు. ఈ ఒక్క విషయంతోనే ఆయన మనస్తత్వం అందరికీ అర్థమయ్యేది. రైతు కూలీలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు ఏ పని చెప్పినా. ఆయన పోయిన తర్వాత చాలా కుంగిపోయిన రత్నమ్మ అన్ని బాధ్యతలు ఒంటరిగా మోయటం తన వల్ల కాలేదు. కొడుకులు పట్టణాన్ని ఉద్యోగాన్ని వదిలి వచ్చేట్టు లేరు. దానికి తోడు వర్షాలు పడకపోవటం చాలామంది రైతుల్ని ఇబ్బందులకు గురిచేసింది. నీళ్లు లేక వేసిన పంటలకి పెట్టుబడి రాక రోజురోజుకి దిగజారిపోతున్న రైతుల బతుకులు, పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, బాగా బతికిన రైతులు పట్టణాల్లో కూలీలుగా మారటం కూడా చూడలేకపోయింది. వయసుతో పాటు పెరుగుతున్న మోకాలు నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా బాధపెట్టిన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టవద్దని బాధనంతా తనలోనే దిగమింగింది. కానీ ఈ మధ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది క్రమంగా ఎక్కువవుతుంటే హైదరాబాద్ తీసుకెళ్లి పరీక్షలు చేయించారు కొడుకులు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనుగొన్నారు డాక్టర్లు. రక్తంలో ఆక్సిజన్ నిలువలు తగ్గిపోతున్నాయని, దానికి మందులతో పూర్తిగా నయం కాదని, ఒక పాప్ మిషన్ అవసరమని కొన్నారు డాక్టర్ సలహాపై. ఊపిరితిత్తులు చేయవలసిన పనిని ఆ పెద్ద మిషన్ చేస్తుంది. ఈ పరిస్థితిలో తను ఒక్కతే ఊళ్ళో ఉంటే కష్టమని హైదరాబాదులో ఉండే 3 కొడుకులు మాట్లాడుకుని ప్రతి నెల ఒకరి ఇంట్లో ఉండే సర్దుబాటు చేసుకుని కొన్ని నెలల క్రితం తమ దగ్గరికి తీసుకుని వచ్చారు రత్నమ్మని. కొంత బలవంతంగానే తల్లిదండ్రుల ఆస్తులను పంచుకోవటం సాధారణమే అయినప్పటికీ ఇప్పుడు వారి ఆలనా పాలనా కూడా నెలల వారీగా పంచుకోవటం కొంత విస్మయానికి గురి చేసింది. తల్లిదండ్రులని అసలే పట్టించుకోని కొడుకులున్న ఈ రోజుల్లో నెలకి ఒకసారి ఇల్లు మారటం మనసుకు భారంగా ఉన్నప్పటికీ పెద్ద కష్టమేమీ కాదనుకుంది. దానికన్నా ఇప్పుడు పాప్ మిషన్ వాడకమే పెద్ద ఇబ్బందిగా ఉంది. కడుపులో ఇంత ముద్ద పడ్డా పడకపోయినా ఊళ్ళో ఒకరికొకరు పలకరించుకోవడంలోనే సగం కడుపు నిండిపోయేది. ఇక్కడ పరిస్థితి సముద్రంలో ఉండి తాగునీరు కోసం ఇబ్బంది పడ్డట్టు చుట్టూ మనుషులే కానీ ఒక్కరికి ఒక్క మాట మాట్లాడటానికి సమయం ఉండదు. ఉరుకుల పరుగుల జీవితం. దానికి తోడు ఇప్పుడు మాయదారి ఫోన్, దానిలో పాడుమల్ల ఆటలు, ఈకయికలు, పకపకలు, పక్కవాడి గురించి పట్టించుకొని నగర జీవితాలు ఇప్పుడు మాయదారి సెల్ ఫోన్లు వచ్చినాక సొంత వాళ్ళ గురించి కూడా పట్టించుకోకుండా తయారయ్యాయి. మాట్లాడడానికి కనిపెట్టిన ఫోను ఆటలకు మాత్రమే పనికి రావడం చూసి బాధపడింది. పక్క వాళ్ళతో మాట్లాడుతున్న కళ్ళు మాత్రం ఫోన్ పైనే. ముఖాలు చూసి మాట్లాడటమే కరువైన రోజులు. చాలా విచిత్రంగా ఉంది రత్నమ్మకి. తలెత్తుకుని తిరిగే బతకాలని పెద్దలు అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఈ విధంగా అందరికీ వర్తిస్తుందేమో అనుకుంది తనలో తాను. రక్త సంబంధీకులు, పేగు తెంచుకుని పుట్టిన పిల్లలు పక్కనే ఉన్న ఇన్ని రోజులు ఆ ఊళ్ళో పెనవేసుకున్న అనుబంధాలని, ఆత్మీయులని వదిలివేసి వచ్చినట్టు అనిపించేది ఊరు జ్ఞాపకం వచ్చినప్పుడన్నా. తనకు పెళ్ళైన కొత్తలో ప్రతిరోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న బుర్జు దగ్గర ముచ్చట్లు చెప్పుకునేవారు. అప్పుడప్పుడే మొదలవుతున్న రైతాంగ పోరాటాలు, గ్రామ రక్షక దళాల ఏర్పాటు లాంటి సమావేశాలన్నీ తమ ఇంటి పెరట్లోకి మారిపోయినవి. గుర్రపు స్వారీలో తన భర్తను చూస్తుంటే చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కలలో రాజకుమారుడుగా కనిపించేవాడు ఆయన. ఆయుధాలకు పదును పెట్టడం, రజాకార్లను ఎదురించేందుకు నాటు తుపాకులు చేసేందుకు కమ్మరి కొలిమిల్లో భర్తతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. శత్రువు నుండి రక్షించుకునేందుకు పిల్లలందరితో పశువుల కొట్టంలో కాపురం పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి. 4 రోజులకు పైగా ఊరిని పిల్లల్ని వదిలి పోరాటాల్లో పాల్గొనడానికి పోయినప్పుడు మళ్ళీ భర్త వస్తాడో రాడో కూడా తెలియని భయం లోపల ఉన్నా బయటికి మాత్రం ధైర్యంగా పిల్లలందరికీ తండ్రి లోటు లేకుండా పెంచింది. ఊళ్ళో జరిగే ఏ కార్యమైనా తన భర్త లేనిదే జరిగేది కాదు.
అందరికీ తల్లో నాలుకగా బతికిన ఆయన నుండి నేర్చుకున్న పాఠాలు కూడా చాలానే. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడి బతకలేదు. ఊరి పెద్ద కోమిటి వృద్ధాప్యంలో మంచం పడితే నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ చేయడానికి ఎవ్వరూ దగ్గరికి రాలేదు. అన్నీ బట్టల్లోనే చేసేసుకుంటుంటే పనివారు కూడా అసహ్యించుకునేవారు. అప్పట్లోనే లక్షల్లో ఆస్తులు సంపాదించిన తన సొంత ఇంట్లోనే నరకాన్ని చవిచూశాడు చివరి రోజుల్లో. ఆ పెద్ద కోమటి ఎందరినో సతాగించి అక్రమంగా ఆస్తులైతే సంపాదించాడు, కానీ ఊరి అందరితో అసహ్యించుకోబడ్డాడు. తండ్రి పైన మరుక్షణం ఆస్తుల్లో వాటాల కోసం బిడ్డలందరూ వాలడం చాలా ఆలోచింపజేసింది రత్నమ్మ భర్తని. అప్పటి నుండి వృద్ధాప్యంలో ఒకరితో చేయించుకునే బతుకు వద్దని అనేవాడు రత్నమ్మ భర్త. మృత్యువు తెలియకుండా రావాలి, ఏదో ప్రమాదంలో హఠాత్తుగా, లేదా శత్రువు ఎన్కౌంటర్ రూపంలో, లేదా గుండె ఒక్కసారిగా ఆగిపోవటం రూపంలో అనేవాడు. మృత్యువుకి వేరేగా అర్థం అయినట్టుంది. ఆయనకు మాత్రమే తన చుట్టూ ఏం జరుగుతోందో తెలియకుండా మెదడుకు సంబంధించిన వ్యాధితో కొద్ది రోజులు మాత్రమే పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఆయన అనుకున్నట్టుగానే ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలిగించకుండానే ఈ లోకం వదిలిపోయారు. ఆ జ్ఞాపకాలతో పాటు దాగి ఉన్న కన్నీళ్లు కూడా ధారగా ప్రవహిస్తుంటే కోడలికి తెలియకుండా తుడుచుకుంది రత్నమ్మ. ఎన్నో విషయాలు నేర్చుకుంది భర్త నుండి. అయినా ఆమె మనసులో ఇప్పటికీ మరవలేకపోతుంది తన భర్త చివరగా అన్న మాటలు. ఒకరితో చేయించుకునే బతుకు వద్దు, యోగిలా చనిపోవాలి కానీ రోగిలా కాదు అని. మిగతా ఇద్దరు కొడుకులు సిటీకి దూరంగా ఉన్న ఒక చిన్న ఇండిపెండెంట్ ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటి ఆవరణలో కొన్ని పూల చెట్లు, దానికి ఒక చిన్న గేటు. గేటులో కుర్చీ వేసుకుని కూర్చుంటే కొంత మేరకు అరుగు పైన కూర్చున్నట్టే అనిపించేది. చిన్న కొడుకు మాత్రం అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 1-2 రోజుల కోసం చాలాసార్లు చిన్న కొడుకు అపార్ట్మెంట్కి వచ్చి వెళ్ళింది, కానీ అప్పుడేమంత ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం, ఎప్పుడూ తలుపులు మూసేసుకుని ఇంట్లోనే ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది రత్నమ్మకి. పక్కింటి వాళ్ళు ఏదో శత్రుదేశం వాళ్ళు అన్నట్లు కనీసం పలకరింపులు కూడా లేకుండా పక్కపక్కనే నివసించటం చాలా వింతగా ఉంది రత్నమ్మకి. ఈ యాంత్రిక జీవనానికి అలవాటు పడటం చాలా కష్టంగా తోస్తుంది. మొన్నటికి మొన్న ఇంకో కొడుకు వద్ద మనవడికి అన్నం తినిపిస్తుంటే, అయ్యయ్యో చేత్తో వద్దత్తయ్యా అని చెంచా ఇచ్చిపోయింది కోడలు. అన్నం పప్పు, కొన్నిసార్లు కారం అన్నం కూడా చేత్తో ముద్దలు చేసి పెడుతుంటే పోటీలు పడి నోరు తెరిచేవారు తన పిల్లలు. ఆ గోరు ముద్దల విలువ ఈ తరం పిల్లలకి ఎలా తెలుస్తుంది? తినిపించినంతసేపు ఏవో నీతి కథలు చెబుతూ ఉంటే ఆవురావురమని తినేవారు పిల్లలు. మరిప్పుడు ఆ మాయదారి రంగురంగుల ఫోన్లో ఆటలు చూస్తేనే బుక్క లోపలికి పోతుంది పిల్లలకి. చిన్నపిల్లలకి ఎన్నో వ్యాధులకు మూలం సెల్ ఫోన్లు అని అందరూ చెప్తున్నా ఎవ్వరూ వినేట్టున్నారు? 100 మంది గ్రామ రక్షక దళాలకు రాత్రికి రాత్రి ఎవరికీ తెలియకుండా వండి తినిపించిన చేతులు. ఇస్తరాకులు పళ్ళాలు లేకుంటే అందరికీ చేతిలో ముద్దలు పెడితే తిని పొట్ట నింపుకున్న వారు ఇప్పటికీ ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటే ఈరోజు సొంత పేగు బంధానికి తినిపించేందుకు పనికి రాకుండా పోయాయి ఈ చేతులు. నగర జీవితం ఊరి జ్ఞాపకాలతో ముడిపెడుతూ అనుభవాలు ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటోంది సోఫాలో కూర్చుని రత్నమ్మ. అందరూ కొడుకులు కోడళ్ళు బాగానే చూసుకుంటున్నారు. ఏ అవసరానికైనా డబ్బు తిండికి ఏమాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే బంగారు పంజరం అయిపోయింది బతుకు. నిలుచున్నా తప్పే, కూర్చున్నా తప్పే. వాళ్ళ కోణం నుండి కూడా ఆలోచించి చూసింది. అవును, బయట వాచ్మన్ ఒక్కడే కుర్చీ వేసి కూర్చుంటాడు 24 గంటలు. ఊళ్ళో అయితే దొరల జమానాకి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటాల్లో పాల్గొన్నప్పుడు అన్ని కులాల వారు అందరూ ఒకే చోట పొలం గట్టు మీదో గొడ్ల చావిళ్ళలోనో కలిసి కూర్చోలేదా? అంతేకాదు, కలిసి తిన్నాం కూడా. మరి ఇక్కడ బయట కూర్చున్నంత మాత్రాన అంత చిన్న చూపెందుకు? చూడబోతే వాసిమన బతికే హాయిగా ఉన్నట్టుంది. రోజు అందరినీ పలకరిస్తాడు. వచ్చే పోయే అతిథుల వివరాలు కనుక్కుంటాడు. అందులోనే కొంత ఉపశమనం పొందినట్టు కనిపిస్తాడు. వాళ్ళ ఇళ్లల్లో వండుకున్న వంటకాలు కూడా తెచ్చిస్తారు. ఎప్పుడూ తనతో మర్యాదగా మాట్లాడే కోడలు ఈరోజు మొట్టమొదట భర్తకి ఫిర్యాదు చేయటం ఇది చిన్న విషయం అయినప్పటికీ అంత తొందరగా రత్నమ్మ మనసులోంచి పోవడం లేదు.
ఆలోచనలు తీవ్రతరం అవుతున్నాయి. ఆలోచనలు తీవ్రమైనప్పుడు శరీర భాగాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఆ ప్రభావం శ్వాస తీసుకోవడంపై పడింది. చాలా ఇబ్బందిగా ఉంది శ్వాస తీసుకోవడంలో. ఇదంతా గమనించిన కోడలు వెంటనే పాప్ మిషన్ అమర్చింది. ఎప్పుడు మిషన్ పెట్టుకోవాలి అంటే మీరు దాన్ని ఉపయోగించటం లేదు, శుతిమెత్తని హెచ్చరిక అని అర్థమైంది రత్నమ్మకి. తినడానికి పడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఒక మనిషికి స్వేచ్ఛ అంటే తన మనసుకు నచ్చినట్టు జీవించలేకపోవటం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది రత్నమ్మకి. ఇందులో వారిని తప్పుబట్టేదేమీ లేదు. ఇక్కడి నగర సమాజం కొన్ని పద్ధతుల్ని తమపై తామే బలవంతంగా రుద్దుకున్నారు. అందరూ గొర్రెల మందగా దాన్నే అనుసరించటం, ఏ ఒక్కరూ దానికి భిన్నంగా తమకు నచ్చిన విధంగా నడుచుకోకపోవటం చాలా విచిత్రంగా తోచింది. ఇదే విషయం ఒకసారి కొడుకుతో అని చూసింది. ఇక్కడ కమిటీ ఉంటుంది, వాళ్ళే నిర్ణయిస్తారు గేటు ఎప్పుడు మూయాలో, నీళ్లు ఎప్పుడు పట్టుకోవాలో, పిల్లలు ఎంతసేపు ప్లే ఏరియాలో ఆడుకోవాలో, ఇంకా ఏవో ఏవో చెప్పాడు. కానీ రత్నమ్మ మట్టి బుర్రకి అందేలా లేవు. ఒక్కటి మాత్రం అనగలిగింది నిష్ఠూరంగా. ఎప్పుడేం తినాలో, ఎవరు ఏం తినాలో కూడా వారే నిర్ణయిస్తే ఇక ఏ బాధ ఉండదు కదా అని. కొడుకు కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, ఇంకేమీ పొడిగించడం ఇష్టం లేక. 100 మందికి వంట చేసిన చేతులు ఇప్పుడు సొంత కొడుక్కి కూడా వంట చేయడానికి పనికి రాకుండా పోయాయి. కొడుక్కి ఇష్టమని ఏదన్నా వండాలనిపించి వంటగదిలోకి పోవాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఎటు కష్టపడి వండితే తినిపించబోతుంటే అది కొలెస్ట్రాలు, ఇది బీపీ, ఇది షుగరు అని వంకలతో తిననీయకపోవటం చాలా బాధేసింది రత్నమ్మకి. ఎంత ఆపుకోవాలనుకున్న ఆలోచనల్ని ఆపలేకపోయింది. శ్వాస ఇంకా ఎక్కువయింది. వెంటనే చిన్న కొడుకు తన రెండవ అన్నకు ఫోన్ చేస్తే బీపీ చూడమన్నాడు. అమ్మ బ్యాగులో మిషన్ ఉంది అన్నాడు. బీపీ చూస్తే బాగా పెరిగింది. వెంటనే తన కారులో దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లాడు చిన్న కొడుకు. మంచి సమయానికి తీసుకొచ్చారు, ఇంకా ఆలస్యమైతే చాలా ఇబ్బంది అయ్యేది అని వెంటనే ఆక్సిజన్ మాస్క్ తొడిగి ఏవో టెస్టులు గోళీలు ఇచ్చి బీపీని శ్వాసని అదుపులోకి తేగలిగాడు డాక్టర్. కొద్దిసేపట్లోనే మిగతా 2 కొడుకులు హాస్పిటల్కి చేరుకున్నారు. కొన్ని గంటల్లో పరిస్థితి ప్రశాంతమయ్యింది. పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఊపిరితిత్తులు కేవలం 15% మాత్రమే పనిచేస్తున్నాయి. పూర్తి ఆక్సిజన్ కావాలి అంటే ఆ మిషన్ ఉపయోగించాల్సిందే అన్నాడు డాక్టర్. ఎందుకైనా మంచిది 1-2 రోజులు ఇక్కడే అబ్జర్వేషన్లో ఉండని, తర్వాత ఇంటికి తీసుకెళ్లొచ్చు అన్నాడు డాక్టర్. ఆ తర్వాత కొడుకులందరూ మాట్లాడుకున్నారు. మిషన్ వాడకపోవటం, బయట కూర్చోవటం గురించి జరిగిన తంతు అంతా వివరించాడు చిన్న కొడుకు. ఇక్కడ ఇబ్బంది ఉంటే నేను తీసుకువెళ్తాను అన్నారు మిగతా 2 కొడుకులు. నాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు చిన్న కొడుకు. చివరికి నిర్ణయం అమ్మకే వదిలేశారు. అందరికీ అమ్మంటే ప్రేమే, కానీ ఇక్కడి పరిస్థితుల వల్ల అమ్మ ఇబ్బంది పడుతుంది అని మాత్రం అర్థమైంది కొడుకులకి కోడళ్ళకి. 2 రోజుల తర్వాత అమ్మ బాగానే ఉంది. లేచి తిరుగుతోంది, పక్క పేషెంట్స్తో మాట్లాడుతోంది, వారి వివరాలు కనుక్కుంటోంది. పూర్తిగా మంచానికే పరిమితమైన ఒక పేషెంట్ను చూసింది. సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి కుడి భాగం మొత్తం పడిపోయింది. అన్ని పనులు భార్య ఒక్కతే చేయలేకపోతుందిట. మొదట కొన్ని రోజులు కొడుకులు బాగానే చూసుకున్నా ఇప్పుడు ప్రతి దానికి విసుక్కుంటున్నారట. భార్య దీనంగా ఆ భర్త వైపు చూస్తున్న చూపులు, ఫోన్ చేస్తే విసుక్కునే కొడుకులు ఇంకా ఎన్ని రోజులు భరించాలి అని బాహాటంగానే అనడం రత్నమ్మని విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తనను బాగా ఆలోచింపచేస్తోంది. డిశ్చార్జి చేసే సమయం వచ్చినప్పుడు ఎక్కడుంటావని అడిగాడు పెద్ద కొడుకు. చిన్న కొడుకుది అపార్ట్మెంట్ అయినా విశాలమైన బెడ్రూము, హాలు ఉన్నాయి. కానీ మనసుకు నచ్చినట్టు జీవించలేని, నడుచుకోలేని ఇరుకుతనం అది. అయినా చిన్నవాడిని బాధ పెట్టొద్దని ముందు అనుకున్న ప్రకారం 4 రోజుల గడువు ఇంకా కాలేదని, అందరు కొడుకులకు ఒకే న్యాయం వర్తించాలని రత్నమ్మ చిన్న కొడుకు దగ్గరికే వెళ్ళింది. మళ్ళీ డిశ్చార్జి రిపోర్టు చేసేటప్పుడు డాక్టరు కొడుకులను పిలిచి రత్నమ్మకి గట్టిగా ఒక వార్నింగ్గా చెప్పాడు. అది ఇప్పుడు తన బతుకుకి ఒక గుదిబండలా తయారైంది. ఎక్కడికి తిరిగినా పాప్ మిషన్ పైపుని అట్టిపెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు తన ఆలోచనలు అన్నీ ఇంకో కోణంలో మొదలయ్యాయి.
కొడుకు ఇంటికి వెళ్ళినట్టే కానీ తన పక్క బెడ్డుపై పేషెంట్ భార్య చెప్పిన విషయాలన్నీ మరవలేకపోతోంది. ఈ మిషన్ వాడినంతకాలం బాగానే ఉంటుంది, కానీ రోజు రోజుకి వయసు మీద పడుతున్న కొద్దీ ఈ మిషన్ ఎంత భారాన్ని మోస్తుంది? ఇంకా కొత్త సమస్యలు మొదలు కావు అని గ్యారెంటీ ఏమిటి? తన జీవితంలో మంచి చెడు అన్నీ చూసింది. కొడుకులందరూ మంచిగా జీవితంలో స్థిరపడ్డారు. తనను ఉన్నంతలో బాగా చూసుకున్నారు. ఈరోజు సమస్య రాగానే కొడుకులు కోడళ్ళు అందరూ దవాఖానకు వచ్చి బాగా చూసుకున్నారు. వేసుకోవాల్సిన మందులు డాక్టర్ని అడిగి మరీ టైంకి నాతో ఏపించారు. ఆరోగ్యం బాగుండాలని అన్ని రకాల పండ్లు బిస్కెట్లు కొని తెచ్చారు. ఇంతకన్నా ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలి? చాలా సంతోషపడింది మనసులో. కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాండ్లు మరుదులు వారి పిల్లలు ఇంకా చాలా దగ్గర చుట్టాలని చూసినందుకు కడుపు నిండిపోయింది. మొదట్లో పక్షవాతం వచ్చినప్పుడు బాగానే చూసుకున్నారు కొడుకులు. హాస్పిటల్లో పక్క బెడ్ పేషెంట్ భార్య అన్న మాటలు తన చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఒకరితో చేయించుకునే బతుకు వద్దు, యోగిలా చనిపోవాలి కానీ రోగిలా కాదు. మృత్యువు తెలియకుండా రావాలి, ఏదో ప్రమాదంలో హఠాత్తుగా. భర్త తనతో అప్పుడప్పుడు అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ఊరు జ్ఞాపకం రావడం లేదు. తాను ఎక్కడ కూర్చున్నది, ఏం చేస్తున్నది పట్టించుకునే స్థితిలో లేదు. కొడుకులు ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు. రేపు ఇట్లాగే ఉంటానని నమ్మకం అయితే లేదు. ఇప్పుడే ఊపిరితిత్తులు పనిచేయడం లేదు, రేపు కాలో చెయ్యో పనిచేయకుండా పోతే? ఎన్నో జవాబులేని ప్రశ్నలు, వింత వింత ఆలోచనలు. అవును, నా భర్తకి మెదడుకు సంబంధించిన వ్యాధితో మంచాన పడ్డప్పుడు ఆయన అపస్మారక స్థితిలో ఉంటే అన్నీ నేను దగ్గరుండి చేశాను. మరిప్పుడు నేను అదే పరిస్థితిలో ఉంటే ఈ కొడుకులు కోడళ్ళకి చూసుకునేంత ఓపిక సమయం ఉంటుందా? హాస్పిటల్ నుండి వచ్చి తన బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళింది. తాను చాలా ముందు చూపుతో ఆలోచిస్తోందా? తనకు తానే ప్రశ్నించుకుంది బెడ్డుపై కూర్చుండి. తన ఆలోచనలు ముందు చూపుతో చాలాసార్లు భర్తతో పాటు ఊరందరినీ చాలాసార్లు రక్షించింది. పొయ్యి రాజేసినప్పుడు వచ్చే పొగను పట్టి అక్కడ మనుషులు దాగినారని గుర్తుపట్టి హింసలకు గురి చేసిన రజాకార్ల ఆగడాల నుండి రక్షించుకోవడానికి కొన్ని రోజులు వంట చేయటమే మానినారు ఊళ్ళల్లో. అప్పుడు రజాకార్లు పక్క ఊళ్ళపై పడ్డప్పుడు ఎంతో ముందు జాగ్రత్తగా సర్వపిండి పులిగోర మురుకులు అప్పాలు సిద్ధం చేసి పెట్టింది. ఏ రోజు ఎట్లొస్తుందో అని అనుకున్న రోజు రానే వచ్చింది. రజాకార్ల ఆగడాల నుండి రక్షించుకోవడానికి బతుకుజీవుడా అని గొడ్లకొట్టంలో తలదాచుకున్నప్పుడు, ఆ తిను పదార్థాలతోనే వారం రోజులకు పైగా పొట్ట నింపుకున్నప్పుడు, రత్నాలు, నువ్వు ఇంత ముందు చూపుతో ఇవన్నీ తీసుకురాకుంటే ఇవాళ మన పిల్లల పరిస్థితి ఏమయ్యేదో భర్త అన్న మాటలు గుర్తొచ్చాయి. బంగారం వెండి సామాన్లు మూట కట్టి చేదబాబులో దాచింది. రజాకార్లు ఓళ్లపై పడి దొరికింది దోచుకున్నారు. చేయని అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. సద్దు మనిగాక ఇంటికి తిరిగొచ్చి ఇంట్లోంచి అంతా దోచుకుపోయారనుకుని నీరసపడ్డప్పుడు, చేదబావిలోంచి బంగారం వెండి తీసినప్పుడు భర్త కండ్లల్లో కనబడ్డ సంతోషం అంతా ఇంత కాదు. టీవీలో ఒక సినిమా వస్తుంది. సినిమా చూస్తున్నట్టే కానీ మనసులో లేదు. అంతలోనే హీరో డైలాగ్, సుఖంగా బతకడం కాదు ఇప్పుడు చాలామంది ఆలోచించేది, సుఖంగా చావడం గురించే. తన ఆలోచనలు అన్నీ ఈ డైలాగ్ చుట్టూ తిరుగుతూ అక్కడే ఆగిపోయాయి. తాను ఎప్పుడూ చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంది. అదే జాగ్రత్త ఇప్పుడు తీసుకోవాలి అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. తన నిర్ణయం ఇతరులకు మేలు చేసేదిగానే ఉంటుంది తప్ప ఎప్పటికీ నష్టం చేయదు. మిషన్ శబ్దం రాకుంటే మళ్ళీ కొడుకు వచ్చి మిషన్ స్టార్ట్ చేస్తాడని పాప్ మిషన్ని స్టార్ట్ చేసింది. మిషన్ గిర్రన తిరుగుతుంటే రాత్రంతా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది రత్నమ్మ. చిన్నోడా, ఒకసారి మన ఊరికి పోయి రావాలనిపిస్తుందిరా. ఈ ఆదివారం నీకు సెలవే కదా, పోయొద్దామా? కొంచెం ఇబ్బంది పడుతూనే అడిగేసింది. ఇంతకు ముందుగా ఆలోచించడం లేదు ఇప్పుడు. అవునన్నా కాదన్నా అన్నిటికీ తాను సిద్ధమే. ఒకరిని తప్పు పట్టేటప్పుడు వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించాలి ముందు అనేవాడు భర్త. ఇప్పుడు అన్నీ వాళ్ళ దృష్టికోణంలోనే ఆలోచిస్తోంది. వాడికి వారంలో ఒకరోజే కదా సెలవు. భార్యా పిల్లలు కూడా ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు కదా ఆ ఒక్కరోజే. అలాగే అమ్మా అన్నాడు కొడుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.
చాలా సంతోషపడింది రత్నమ్మ. అత్తా కోడళ్ళ ఆగడాలు, దెయ్యాలు, చేతబడుల్లాంటి టీవీ సీరియళ్ళని ఇష్టం లేకున్నా కోడలతో కలిసి చూస్తూ ఎన్నో సందేహాలని నివృత్తి చేసుకుంటూ అసలు బయటికి పోవాలి, బయట కూర్చోవాలి అన్న ఊసే రాకుండా జాగ్రత్త పడింది. మోకాల నొప్పుల వల్ల అప్పుడప్పుడు ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ పాప్ మిషన్ని ఉపయోగిస్తూనే ఉంది. అత్తలో వచ్చిన ఈ మార్పుకి కోడలు కూడా చాలా సంతోషపడింది. అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కానీ కొడుక్కి కోడలికి కనిపించకుండా తనలో తానే భరిస్తుంది. పాప్ మిషన్ తిరుగుతున్న శబ్దం విన్నప్పుడన్నా కొడుకు కోడలికి ఒక సంతృప్తి. అనుకున్న ఆదివారం రానే వచ్చింది. కోడలు మనవడు కూడా వస్తా అనడంతో అందరూ కలిసి బయలుదేరారు ఊరికి. 3 గంటల ప్రయాణం కారులో. ఒకప్పుడు 30 మైళ్ళ దూరంలో ఉన్న తమ ఆడబిడ్డ ఇంటికి ఏ ప్రయోజనానికి పోవాలన్నా కచరాను రెడీ చేసి 2 రోజుల ముందే తొవ్వలో తినే సర్వపిండి వండి పులిగూర కలుపుకునేవాళ్ళం. మబ్బుల లేచి ముందే బయలుదేరి మధ్యలో పంట పొలాల దగ్గర మూటబాయి కనబడితే ఆపుకొని సద్దిమూట ఇప్పుకొని తిని ఎడ్లకు మేతేసి 1 గంట తర్వాత మళ్ళీ బయలుదేరేవాళ్ళం. ఏ పొద్దు పొడిచినాకనో వాళ్ళ ఊరు చేరేటోళ్ళం. అప్పటి రోజుల్లో ఎలా ప్రయాణించేదో చెబుతోంది కొడుకుకి కోడలికి. ఇద్దరూ ఆసక్తిగా వింటున్నారు. మనవడు ఏమీ అర్థం కాకపోయినా వింతగా చూస్తున్నాడు అందరినీ. కొత్తగా పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురికి అత్తగారింటి నుండి అమ్మగారింటికి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు రత్నమ్మ పరిస్థితి అలాగే ఉంది. ఊరికి కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ ఫ్యామిలీకి ఇంట్లో ఒక భాగం ఉచితంగానే అద్దెకిచ్చారు, ఇల్లు చూసుకోవడానికి ఒకరుండాలని. ఇంట్లోకి వస్తూనే ఇల్లంతా కలిగి తిరిగింది. పెరట్లోకి వంటింట్లోకి వెళ్ళి చివరగా తనకు బాగా ఇష్టమైన అరుగు మీద కూర్చుంది. 5 నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. మొత్తం అరుగు ఊరందరితో నిండిపోయింది. ఒకరినొకరు అలాయి బలాయిలు, ఒకరి చేతుల్లో ఒకరి చేతులు, ప్రేమపూర్వకంగా పలకరింపులు, చెంపలు నిమురుకోవడాలు. చాలా రోజులుగా బోసిపోయిన ఆ అరుగు ఇప్పుడు 3 వర్ణ చెట్టు చిగురించి పూలతో వికసించినట్టు ఒక పండగ వాతావరణంలా తయారైంది. రత్నమ్మ కూర్చున్నట్టే కానీ మళ్ళీ శ్వాసకు ఇబ్బంది అవుతోంది. అయినా లోపలే దాచుకుంది. ఇష్టమైన మనుషుల ప్రేమ ఎంతటి కష్టాలైనా భరిస్తుంది అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదేమో. ఎన్నో ఏళ్లుగా పోగొట్టుకున్నది తిరిగి పొందినట్లు ఆనందం కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కోడలు కొడుక్కి ఆ ఊరు ఆ మనుషులు కొత్త కాదు, కానీ తమకు చాలా ఇష్టమైన మనిషి దూరమై మళ్ళీ దగ్గరవుతే వారు చూపించే అభిమానం, ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది వారికి. అత్త ప్రతిరోజు బయట కూర్చోవాలని ఎందుకు అనుకునేదో ఇప్పుడు తెలిసి వచ్చింది. అందరికీ ఒకరికొకరు పలకరింపులతోనే కడుపు నిండినట్టయింది. ఊరి విషయాలు, పట్నం వివరాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత పొలం పనులకు పోయిన వాళ్ళు, పనివాళ్ళు సాయంత్రం వచ్చి కలిశారు. ఇంట్లో ఉంటున్న పోస్ట్ మాస్టర్ భార్య వంట చేసి పెట్టింది. అప్పటికే రత్నమ్మ ఫ్రెండ్స్ కూడా ఏవో వండి ఇచ్చిపోయారు. అందరూ కలిసి భోంచేశారు చాలా తృప్తిగా. తాను పుట్టి పెరిగిన ఊరు మనుషులు అయినా ఈరోజు వారందరూ చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా కొత్తగా ఉంది కొడుక్కి. ముఖ్యంగా అమ్మ కళ్ళల్లో సంతోషం. జామ ఆకుపై బెల్లం, చింతపండు, సోపు కలిపి పాన్ వేసుకున్నట్టు తినడం రత్నమ్మకి చిన్నప్పటి నుండే అలవాటు. అందుకనే పెళ్ళైన తర్వాత తన ఇష్టాన్ని కనుగొని ఒక జామ చెట్టుని ఆమె కోసమే పెట్టించాడు భర్త. రత్నమ్మ తనకిష్టమైన ఆ జామ చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులు తెంపుకుంది. డబ్బాలో పెట్టిన చింతపండు, బెల్లం, సోపు వేసిన జామాకును ఉండగా చుట్టి దవడక పెట్టుకుని నములుతూ చిన్నపిల్లవాడు వానికిష్టమైన చాక్లెట్ సప్పరించినట్టుగా సప్పరిస్తూ ఇల్లంతా కలగ తిరిగింది. మిగతా 2 కొడుకులకి ఫోన్ చేసి ఊరి సంగతులు, తన ఫ్రెండ్సు, చిన్నప్పుడు కొడుకులతో పెరిగిన ఫ్రెండ్సు, వాళ్ళు చెప్పిన విషయాలు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇంకా ఏవేవో విషయాలు చెప్పింది చాలా సంతోషంగా. మీరు కూడా వస్తే బాగుండేది అంది. ఈసారి దసరాని అందరం ఇక్కడే చేసుకుందామన్నారు కొడుకులు. అప్పటికే చాలాసేపటి నుండి పాప్ మిషన్ పెట్టలేదని కొడుకు బలవంత పెట్టి పాప్ మిషన్ని తల్లి బెడ్రూమ్లో పెట్టి మిషన్ పెట్టుకుని రెస్ట్ తీసుకోమన్నాడు. తన పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదట అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళనంటే వెళ్ళనని మారం చేసింది, పరిగెత్తింది. బలవంతంగా ఎత్తుకొచ్చి వదిలేసి గడియ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకు ఆ రూమ్లోకి అడుగు పెడుతుంటే
ఏదో అనుభూతి, ఏదో తెలియని సంతృప్తి. కొడుకు వచ్చి పాప్ మిషన్ పెట్టి స్టార్ట్ చేసి వెళ్ళాడు. పాప్ మిషన్ పైపు చేతిలో పట్టుకుంది, ముక్కుకి పెట్టుకోవడానికి అన్నట్టు. ఆ మంచాన్ని చూడగానే భర్తతో కలిసి పంచుకున్న జీవితం, అనుబంధం, సుఖాలు, కష్టాలు అన్నీ కళ్ళ ముందు పాప్ మిషన్ కంటే వేగంగా తిరిగాయి. మంచంపై కూర్చునే ముందు మోకాళ్ళపై కూర్చుని ఆప్యాయతతో నిమిరింది మంచాన్ని. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. తన భర్త వాడిన దిండుని గుండెలకు హత్తుకుంది. తనివి తీరా ఏడ్చింది. రత్నమ్మకి తప్ప ఎవరికీ తెలియని ఒక విషయం ఏమంటే, ఎప్పుడైతే రత్నమ్మ హాస్పిటల్ నుండి వచ్చిందో అప్పటి నుండి పాప్ మిషన్ అయితే తప్పనిసరిగా తిరుగుతుంది, కానీ ముక్కుకి పెట్టుకోవాల్సిన పైపు మాత్రం గాల్లోనే వేలాడుతుంది. తన ఊరు, తన ఆత్మీయులు, తన రక్త సంబంధీకులు, కూతవేటు దూరంలో మిగతా కొడుకులు. తన భర్తతో జీవితం పంచుకున్న చోటు నుండే భర్తని వెతుక్కుంటూ శాశ్వతంగా వెళ్ళబోతోంది. తనకు ఇష్టమైన జామాకు పాన్ని సప్పరిస్తూ బెడ్ మీద పడుకుని కండ్లు మూసుకుంది. ఆ రోజు ఊరు తెల్లవారింది. పక్షులు గూళ్ళు వదిలి ఆహారపు వేటకు బయలుదేరాయి. రైతులు పశువుల్ని పొలాల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ రత్నమ్మ మాత్రం శాశ్వత నిద్రలోకి జారుకుంది. పక్కనే పాప్ మిషన్ గిర్రున తిరుగుతోంది, కానీ ముక్కుకి పెట్టుకోవాల్సిన పైపు మాత్రం గాల్లోకి చూస్తోంది. రత్నమ్మ తన భర్త దగ్గరికి ఎలా వెళ్తుందో చూడాలన్నట్టు. రత్నమ్మ మళ్ళీ వస్తుంది, కూర్చుంటుంది అని ఎదురు చూస్తూనే ఉంది. ఆ బోసిపోయిన అరుగు. 656వ వినిపించే కథ VK656 శ్రీ వేణు నక్షత్రం గారి కథ అరుగు విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.